హాయ్ అండి, వెల్కమ్ టు రాజరాణి వ్లాగ్స్. నెక్స్ట్ డే వచ్చేసి మేము చెట్ల కిందికి వనవాసం వెళ్తున్నాం కాబట్టి ముందు రోజు నైట్ పూరీలు చేసుకున్నాం. ఫస్ట్ పూరి చూడండి, చపాతీలా వచ్చింది. అసలు నేను పూరి చేస్తూ ఉంటే మా ఆయన అయితే కాల్చిండు. ఇలా ముందు రోజు నైట్ అయితే పూరి ప్రిపరేషన్ అయిపోతుంది. ఇది వచ్చేసి నైట్ ఇంట్లోనే చేసాం పూరీలు. అయితే మార్నింగ్ చేయడానికి వీలవ్వదు కదా. ఇంకా ఇది వచ్చేసి వనవాసం వెళ్ళే రోజు మార్నింగ్ వీడియో. ఇదైతే బయ దగ్గర ఉన్న అమ్మవారికి కట్ చేయడానికి తెచ్చిన కోడితో మా విశ్వ ఆడుతున్నాడు. మంచిగా ఎంజాయ్ చేసినాడు అది ఉన్నంతసేపు. ఇది వచ్చేసి మేము ఊర్లో వర్షాలు పడట్లేవు అనేసి ఊరు వాళ్ళంతా డిసైడ్ చేసి బొడ్రాయికి నీళ్ళు పోయాలనేసి పోసారు. దాంట్లో వేప మండల కోసం తీసుకొస్తే మా విశ్వ వాటిని ఇల్లంతా పోసిండు. బొడ్రాయి దగ్గరికి వెళ్లే ముందు కాళ్ళకు పసుపు అయితే పెట్టుకున్నాము. అత్తమ్మకు పెట్టేసిన తర్వాత నేనైతే పెట్టుకున్న పసుపుని. ఇంకా ఈ పసుపు పెట్టుకోవడం అయిపోగానే బొడ్రాయికి నీళ్ళు వేయడానికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ 2 సెల్ఫీలు దిగేసి ఫొటోస్ దిగేసి బొడ్రాయి దగ్గరికి వెళ్ళి ఒక 5 చుట్లు తిరిగిన తర్వాత నీళ్లు అయితే పోసాము బొడ్రాయికి నీళ్లు పోసి పసుపు కుంకుమ అగరబత్తులు పెట్టేసి ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంకా వచ్చేసిన తర్వాత బావి దగ్గర వెళ్ళడానికి వండుకోవడానికి గిన్నెలు కానీ అందులో మసాలాలు కానీ అవన్నీ కూడా ఆ టబ్లో పెట్టేసి తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. బావి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా రాగానే పొయ్యి అయితే వెలిగించేసుకున్నాము. మనం రాజరాణి కలెక్షన్లో సేల్ చేసిన లైటర్తో మేడం క్యాంపింగ్ కూడా చాలా బాగా వెలిగించుకోవచ్చు అని చెప్పాను కదా, దానికైతే ఎగ్జాంపుల్ ఇది. ఆ తర్వాత ప్రసాదం అలా పెట్టడానికి మేము తినడానికైనా విస్తరాకులు అయితే కొడుతుంది మా అత్తమ్మ. మా విశ్వ చూడండి, ఇంకా కాసేపు కూడా ఆగలేదు. కాలుకు దెబ్బతో అలాగే ఆడుతూనే ఉన్నాడు డే అంతా కూడా. ఆ రోజు ఇటు అటు తిరగడమే తన పని అంతే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కోడిని కట్ చేసినాం కదా, దానికైతే వాటర్ అయితే పెట్టారు దాన్ని క్లీన్ చేసుకోవడానికి. ఆ లోపు అత్తమ్మ విస్తరాకులు కుట్టేసి తినడానికి. తర్వాత కోడిని క్లీన్ చేసుకునే లోపు రైస్ అయితే వండేసింది అత్తమ్మ. మధ్య మధ్యలో మా విశ్వ డిస్టర్బెన్స్ అనమాట. ఇంకా వంట చేసేటప్పుడు ఇది అది అనేసి ఎలా ఆడుతున్నాడు చూడండి. ఇంకా షూ వేసుకోకపోతే మాత్రం ఇంకా వదలట్లేదు ఆ షూలను అయితే. ఎటు వెళ్ళినా షూస్ కంపల్సరీ ఉండాలంట. నెక్స్ట్ ఇది వచ్చేసి కర్రీ కోసం వేస్తుంది పోపుకి. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకోవాల్సిన చికెన్ కర్రీ నార్మల్గా వండినట్టుగానే వండేస్తుంది. ఇంకా మటన్ వచ్చేసి మార్నింగ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసింది, అదైతే వీడియో క్లిప్ తీయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వండాలి అంటే కొంచెం గాలి వల్ల ఇబ్బంది అవుతుంది అనేసి మటన్ ఇంట్లోనే వండాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి కోడిని కట్ చేసి చికెన్ అయితే వండుకుంటున్నాం. ఇట్లా ఇలా చికెన్ అయితే పోపు వేసుకున్న తర్వాత చికెన్ అయితే వేసేస్తుంది. గాలి కోసం ఆ పరదాలు చూడండి ఎలా అడ్డు పెట్టామో. ఆ పరదాలు పెట్టడం వల్ల కొంచెం పెట్టిన గిన్నెకి మంట అయితే తగులుతుంది, లేదంటే ఫుల్గా కట్టెలు అయితే మండిపోతున్నాయి కానీ వంటలు అయితే కావట్లేదు. అలా అనేసి పరదలు అడ్డు పెట్టేసినాము. మేము ఒక 5-6 మెంబర్స్ అనమాట. మేము అలాగే మా తాత నానమ్మ డాడీ వచ్చింది అంతే. ఇంకా అక్క వాళ్ళు ఇట్లా వస్తే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసే వాళ్ళము.
బాయ్ దగ్గర వండుకొని తినడం అంటే అదొక ఎంజాయ్మెంట్, ఆ ఫీల్ వేరే ఉంటుంది అసలు. అవునా కదా, మీరు కూడా కామెంట్ చేయండి. ఇక అక్కడ వంటలు అవుతూ ఉన్నాయి, మా విశ్వతో ఆడుతూ ఉన్నాడు మట్టిలో. మా కోడలతో వీడియో కాల్ కూడా మాట్లాడినాం. ఆ లోపు చికెన్ అయితే ఉడికిపోయింది, కారం అయితే వేసేస్తుంది ఇంకా అత్తమ్మ. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, అసలు మేము కొత్తిమీర తీసుకెళ్ళినాము వేద్దామని వంటల్లో, కాకపోతే తినేటప్పుడు గుర్తొచ్చింది కొత్తిమీర కూడా తెచ్చినాం అనేసి. ఆ లోపు వంటలు అయిపోయే లోపు అయితే మా తాత నానమ్మ అయితే వచ్చేసారు. కాసేపటి తర్వాత డాడీ కూడా వచ్చిండు అనమాట. రాజు రాణికి గల పేరుకు కారణం మా తాతయ్య, ఇప్పుడు వీడియోలో కనిపించిన మా తాత. నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ కొంచెం ఎక్కువైపోతుంది, గ్రేవీ చేస్తే ఖరాబ్ అవుతుంది అన్నట్టుగా ఫ్రై అయితే చేసినాం కొంచెము. అంత చేసింది అత్తమ్మనే, నేను ఒక కలుపుతున్నా జస్ట్ అంతే. ఇంకా కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా పచ్చని చెట్టు కింద మనం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్లో నుంచి కొంచెం కొంచెంగా అదొకటి అన్ని ఐటమ్స్ అందులో పెట్టేసి పచ్చని చెట్టు కింద పెడతారనమాట. అది వెనకటి నుంచి వస్తున్న ఆచారం, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వనవాసం వెళ్ళిన ప్రతిసారి అయితే ఈ ప్రాసెస్ని చేస్తూనే ఉంటారు. ఏదో ఒక చెట్టు, తంగడి చెట్టు లేకపోతే ఏదైనా ఒక పచ్చడి చెట్టు కింద పెడతారనమాట ఇట్లా. నెక్స్ట్ సెట్టింగ్కి వచ్చేసినాము. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది డాడీ, తర్వాత మామయ్య, మా విశ్వ తినమంటే ఆట ఆడుతున్నారు. మా నాయనమ్మ కూర్చుంది ఇక్కడ. ఇదిగోండి మా విశ్వ నోట్లో వేలేసుకొని చూస్తున్నాడు. వీడియో ఆన్ చేయగానే నోట్ల నుంచి తీసేసిండు. నెక్స్ట్ వచ్చేసి పైన మా చింత చెట్టు పైన ఉన్నాం, దగ్గరనే ఉన్నాం. అక్కడ 2 వేప చెట్టు ఉంటుంది, చింత చెట్టు ఉంటుంది. వచ్చింది మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ తాతయ్య అన్నట్టు ఫీల్ అయిపోయినారు. వాటికి కొంచెం కూడా ఫుడ్ అయితే పెట్టేసినాము. ఆ తర్వాత కాసేపు ఎంజాయ్ చేద్దామని బోర్ కిందకి వాటర్ అయితే ఆన్ చేసినాము. బోర్ అయితే మంచిగా ఎంజాయ్ చేసిండు మా విశ్వ అయితే. 1/2 అవర్ అలా ఆడుకున్నట్టున్నాడు. అక్కడే ఉంటాడంటే ఇంకా తీసుకురావడానికి ఉండదు, అక్కడనే ఉంటాను ఏడుస్తున్నాడు. తర్వాత ఆఫ్ చేసేసి అయితే మళ్ళీ చెట్టు కిందకి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఫుడ్ అయితే మంకీస్కి కూడా పెట్టినాం. 2 వచ్చినాయని చెప్పాం కదా, వాటికి కూడా పెట్టేసినాం ఇంకా వెళ్ళిపోయే ముందు. వర్షం వస్తుంది అన్నట్టుగా 4:30 వరకు అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత మా పక్కన ఒక చిన్న కుక్క పిల్ల ఉంటే దాన్ని తీసుకొచ్చింది మా మావయ్య. ఇక మా విశ్వ దాంతో ఆడిండు. షార్ట్లో కూడా పోస్ట్ చేసిన ఆల్రెడీ, మీ అందరు చూస్తుంటారు. దాన్ని బజ్జో పెడుతున్నాడు, దాంతో ఆడుతున్నాడు. పాపం దాన్ని అయితే ఎత్తేస్తున్నాడు, ఎడుతున్నాడు, మళ్ళీ లాక్కుంటున్నాడు. కాళ్ళకి దెబ్బ తగిలింది కదా, లేవలేక ముందుకైతే జరుగుతున్నాడు. ఒకసారి నిలబడుతున్నాడు, దాన్ని ఎత్తుకుంటున్నాడు, అలాగే ఎత్తేస్తాడు. దాంతో అయితే చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసిండు. ఆ తర్వాత స్నానం పోసేసి మంచి హ్యాండ్స్ అయితే క్లీన్ చేసి స్నానం పోసేసినాం. ఈ రోజుకైతే ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.